హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి దాన ధర్మం అనే కథను వినేద్దామండి. మహేంద్ర ఆ ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న పెద్ద మనిషి. పేరుకు తగ్గట్టుగానే పొలం, ఆస్తి బాగా ఉండేది. అతడికి పొగడ్తలంటే మహా ఇష్టం. తన చుట్టూ ఉన్న వారితోనూ, ఇతరులతోనూ ఎప్పుడూ అందరికంటే గొప్పవాడిగా అనిపించుకోవాలని తాపత్రయపడేవాడు. అందులో భాగంగానే చిన్న చిన్న దాన ధర్మాలు చేసేవాడు. ఊళ్ళో ఉన్న ఆలయాలలోనూ, సత్రాలలోనూ, మఠాలలోనూ పెద్ద ఎత్తున దాన ధర్మం చేసిన వాడిగా తన పేరు మాత్రం రాయించుకునేవాడు. పేరు మాత్రం పెద్ద అక్షరాలతో వేయాలని షరతు కూడా విధించేవాడు. తనను నిత్యం పొగడ్తలతో ముంచెత్తే వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారికి ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకునేవాడు. తన పేరు తెలియబడని దాన ధర్మాలకు మహేంద్ర ఒక్క పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు పనిమీద పొరుగురు వెళ్లి వస్తూ ఉండగా నదిలో పడవ వర్షం కారణంగా బోల్తా పడింది. వర్షం ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహం ఉధృతమై మహేంద్ర నీటిలో కొట్టుకుపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఆశ్రమంలో ఉండటం ఆశ్చర్యం కలిగించింది. వరద ధాటికి కొట్టుకుపోయిన తను మళ్లీ ఈ లోకాన్ని చూస్తానని అనుకోలేదు. మహేంద్రకు మెలకువ రావటం చూసి ఒక వ్యక్తి అతడి వద్దకు చేరుకున్నాడు. జరిగిన విషయం అతడికి వివరించి చెప్పాడు మహేంద్ర. మీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడ ఉండి కొంచెం కుదుటపడ్డాక వెళ్దురుగాని అని ధైర్యం చెప్పాడు ఆ వ్యక్తి. ఆశ్రమం మొత్తం చూస్తూ ఉంటే మహేంద్రకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందరో వేలాది మంది అనాథలు, వితంతువులు అక్కడ ఆశ్రయం పొందటం చూసి ఆలోచనలో పడ్డాడు. ఆశ్రమ పరిసరాలను పరిశీలిస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతృప్తి కలిగింది. అంతలో ఆశ్రమ గురువు గారు రావటం చూసి రెండు చేతులు జోడించి నమస్కరించాడు మహేంద్ర. మా ఊరికి దగ్గరలోనే ఉన్న ఏనాడు తమరి ఆశ్రమం గురించి వినలేదు గురువుగారితో చెప్పాడు మహేంద్ర. చూడండి, ఎందరో అనాథలు, బాధితులు, వితంతువులు అందరూ మా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారు. కానీ ఎవరి పేరు మీద వాళ్ళు సహాయం పొందుతున్నారో ఎవరికీ తెలియదు. నేను కూడా ఈ ఆశ్రమంలో సాధారణ వ్యక్తినే. ఎందరో మహానుభావులు మానవత్వంతో ఈ ఆశ్రమాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వారి పేర్లు గాని వివరాలు కాని ఎవ్వరికీ తెలియవు. ఫలితం ఆశించకుండా చేసే దాన ధర్మంలోనే నిజమైన గొప్పతనం ఉంటుంది. ఆ మాటలకు మహేంద్ర మనసు చలించిపోయింది. ఆ దాతలెవరో కాని ఎంత ఉన్నత వ్యక్తిత్వం కలవారు! ఏ ఫలితం ఆశించకుండా దాన ధర్మం చేస్తున్నారు! ఆ క్షణం నుండి అతను కూడా మారిపోయాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.